ప్రియమైన దేవుని పిల్లలారా, అన్నీ కలిగించిన సర్వేశ్వరుడైన తండ్రిని, దేవుణ్ణి ఈరోజు ఈ మానవ సమాజం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అణగదొక్కుతున్నారు. ఒక చిన్ని విషయాన్ని మీకు చెప్తాను. ఒక చల్లని గాలి రాగానే ఆహా, గాలి ఎంత చల్లగా ఉందండి అంటారు. చల్లని నీళ్లు త్రాగగానే ఆహా, నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయండి అంటారు. భోజనం ఎంత బాగుంది అంటారు. కానీ వీటన్నిటినీ ఇచ్చిన దేవుడున్నాడు. ఆయనే తండ్రి. దేవా, కన్న తండ్రి, దేవుడా, ఇంత చల్లని గాలిచ్చావయ్యా, నీకు వందనములు అని ఎవరైనా అంటారండి. 700 కోట్ల ప్రపంచ జనాభాలో ఈ మాట చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. నిజంగా రాత్రి నిద్రపోయి వేకువనే లేచి నిజంగా రాత్రంతా ఆదమరిచి పడుకునే మనకు ఎలాంటి తొందర, ఎలాంటి ప్రమాదము మనకు లేకుండా వేకువనే ఆరోగ్యంతో మనల్ని లేపుతున్నాడే. మనకు కావలసినవన్నీ మన చేతికిస్తున్నాడు, మన నోటికి అందిస్తున్నాడు. అలాంటి తండ్రిని ఈ వ్యవస్థ గుర్తు చేసుకుంటుందా అండి? అదేనండి మా ఆవేదన. ఏమంటే ఒక విషయం మీకు చెప్తాను. ఎప్పుడైనా ప్రమాదంలో మన పిల్లలు ఎవరైనా చచ్చిపోతే ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళి ఏమంటామో తెలుసండి? ఒక తల్లి ఏమంటుందో తెలుసండి? నేను విన్నప్పుడు, దేవుడా, ఈ ఊర్లో ఇంతమంది పిల్లలు ఉండగా నా కొడుకునే తీసేసుకున్నావా, నాకే అన్యాయం చేసావా అని ఏడుస్తుందండి. చూసారా, దేవుని మీద నింద ఒకటండి. వల్ల దేవునికి వందనములు చెప్పకుండా దేవుని మీద నింద, ఇది న్యాయమా చెప్పండి? వాడు అలా పడిపోవటానికి కారణం వాడు నడుపుతున్న మోటారు సైకిల్ పద్ధతి ప్రకారంగా నడపటం లేదు, భయంతో నడపటం లేదు, ఆలోచించి నడపటం లేదు. వాడి తొందరపాటు, వాడి నిర్లక్ష్య స్వభావం వల్ల వాడు మరణిస్తే దేవుణ్ణి నిందిస్తావెందుకు? ఇదండి పరిస్థితి, ప్రపంచ పరిస్థితి అండి ఇది. ఇక దేవుడు లేడన్న వాడి గురించి మనం మాట్లాడనవసరం అవసరం లేదు. వాడికి అలాగా దేవుడు లేడు. ప్రియమైన పిల్లలారా, ఇలాంటి మానవాళికి భవిష్యత్తు జ్ఞానం లేదని చెప్పాలండి. బైబిల్లో దేవుడు ఒక మాట రాయించాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 32వ వచనంలో, రేపు చనిపోదాము, మృతులనేవాళ్ళు తిరిగి లేవరు. అక్కడ వాళ్ళ కాన్సెప్ట్, సిటీ ఆఫ్ కొరింథీ అనేది యూరోప్లో ఉంది. యూరోప్లో అంటే మరి దానిని అక్కయ్య అంటారండి. బైబిల్లో దాని పేరు అక్కయ్య అని ఉంది. ఆనాడు 2000 years బ్యాక్ దాని పేరు. ఇప్పుడు దాని పేరు ద సిటీ ఆఫ్ ఏథెన్స్. బాగా ఆలోచించండి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ప్రజలు ఏమనుకుంటున్నారంటే, అక్కడ ఉన్న యూత్ ఏమనుకుంటున్నారంటే, ఈరోజు అమెరికాలోనూ, ఇంగ్లాండ్లోనూ, ఇటలీలోనూ, యూరోప్ దేశాలలో, వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళ కల్చర్ ఎలా పెరిగిపోయిందంటే అండి, రేపు చనిపోదాం కనుక ఇవాళ తిందాం, త్రాగుదాం. ఏమండి, మృతులు లేపబడని ఎడల చనిపోయేవాళ్ళు ఎక్కడ బతుకుతారా, ఎవడు చూశాడు? ఇది భవిష్యత్తు జ్ఞానం కదండి. చనిపోయేవాళ్ళు ఎవరైనా మన దగ్గరికి వచ్చి చెప్తే మనం నమ్ముతామండి. చనిపోయేవాళ్ళు ఎవరైనా మన ఊర్లో, మానవిలో కానివ్వండి, రాయచూర్లో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, ఎవరైనా చనిపోయి మన ముందుకు వస్తే మనం చెబితే నమ్ముతాం, లేకపోతే మనం నమ్మం. ఈరోజు సమాజం చూస్తే కానీ నమ్మదండి. వీళ్ళ విషయంలో ఒక మాట నేను అంటాను, చూస్తే నమ్మని వాళ్ళు, చూస్తే కానీ నమ్మని అనే వాళ్ళతో ఒక మాట అంటానండి. నీ తండ్రి నిన్ను కన్నాడన్నది నువ్వు చూసావా, చెబితే విన్నావా? నా కుమారుడు ఉన్నాడండి ప్రక్కనే. నేను వాడిని కన్నారన్న సంగతి నేను చెప్పానండి. వాడికేం తెలుసు? నేను చెప్పగానే నమ్మేశాడండి. ఎందుకంటే మా నాన్న గనక అబద్ధం ఆడు, మా నాన్న సత్యమే చెప్తాడు అని నమ్మాడు. వాడు చూడకపోయినా నేనే కన్నానన్న మాట చెప్పినప్పుడు నమ్మగాలేనిది దేన్ని చూడకుండా నమ్మవా? కొన్ని నువ్వు చూడకుండానే నమ్మాలి, కొన్ని మనం చూడకుండా నమ్మాలి. H2O ఫార్ములా ఉంది మనకి. హైడ్రోజన్ 2 పాయింట్లు, ఆక్సిజన్ 1 పాయింట్. గ్యాసెస్ ఇవి కనబడవు, కంటికి కనబడవు. ఇవి కంటికి కనబడవండి.
హైడ్రోజన్ కనిపించదు, ఆక్సిజన్ కనిపించదు. ఈ ఫార్ములాలో 2 హైడ్రోజన్ పాయింట్లు ఒక ఆక్సిజన్ పాయింట్ కనబడగానే, కలవగానే, మిక్స్ అవ్వగానే ఒక నీటి బిందువు కనబడుతుంది. అంటే కనబడనివి కలిసినప్పుడు కనబడేది పుడుతుంది. సైన్స్ అండి, ఇట్ ఇస్ ఎ సైన్స్. అంటే చాలామంది నాస్తికులు కానివ్వండి, హేతువాదులు కానివ్వండి, మూర్ఖులు కానివ్వండి, శాస్త్రవేత్తలు కానివ్వండి, ఎవరికైనా సరేనండి, కనబడకపోతే నువ్వు నమ్మవా? నమ్మి తీరాలి. ఎందుకు ఈ విషయం నేను మీకు చెప్తున్నాను, ముందుకెళ్ళేసరికి మీకు అర్థమవుతుంది. భవిష్యత్తు మనకు కనబడదు. కనబడని భవిష్యత్తుని దేవుని మాటల ద్వారా మనం ఆలోచించగలగాలి. కనబడని గతం అంటే జరిగిపోయింది. నేను చెబితే నా కుమారుడు నమ్మాడు, నేనేనరా నేను కన్నాను అని. కనబడని గతం జరిగిపోయింది, వాడు పుట్టడం. నేను చెబితే వాడు నమ్మినప్పుడు కనబడని 2 గ్యాసెస్, 2 వాయువులు కలిసి ఒక కనబడేది పుట్టింది. ఇట్స్ వండర్ఫుల్ కదండి. వాట్ సైన్స్ సైన్స్ ఏం చెప్పింది? అదే చెప్పింది. ఇట్స్ బిగ్ బ్యాంగ్. బిగ్ బ్యాంగ్ అంటారు. బిగ్ బ్యాంగ్ అంటే మహా విస్ఫోటనం, ఒక పెద్ద శబ్దం. అసలు యూనివర్సే లేనప్పుడు, అంటే విశ్వం, ఈ విశ్వమే లేనప్పుడు ఒక పెద్ద ప్రేలుడు సంభవించిందని, ఆ ప్రేలుడులో నుంచి వచ్చినవే ఈ ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ వచ్చాయి అని శాస్త్రవేత్తలు టా అని పెట్టేసి క్లోజ్ చేశారు. వచ్చాయట్టా అన్నారే తప్ప ఎవడు చూడలేదు. మరి వాడు చెప్పింది మనం నమ్మావా? ఒక శబ్దం పుట్టింది, ఆ శబ్దంలోంటి విశ్వం పుట్టింది. వెరీ గుడ్. ఇప్పుడు ఒకసారి బైబిల్ దగ్గరికి మనం వెళ్దాం. ఎందుకంటే మృతులు లేపబడరు, చనిపోయిన వారు లేవరు అనుకునే ఈ సమాజానికి మరి చెప్పాలి కదండి. వాళ్ళకి భవిష్యత్తు లేదనుకుంటున్నారు కదండి. భవిష్యత్తు లేదనుకుంటున్నారు. చనిపోయిన వారు లేవరంటే ఇక భవిష్యత్తు లేదు. ఒరే మనం బ్రతికినంత వరకే రా, తర్వాత భవిష్యత్తు లేదు మనకి. కనుక అలా అనుకునే ఈ సమాజం బ్రతుకున్నంత వరకు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. బ్రతకవలసిన భవిష్యత్తు, మరణానికి ముందు బ్రతకవలసిన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు అంతే. ఆ తర్వాత నథింగ్ ఏముందండి, చచ్చిపోతే గాలిలో కలిసిపోయిన ఒకడంటాడు, కోరికలు తేరక లోకంలో తిరుగుతున్నాయని ఒకడంటాడు, అనంత వాయువుల్లో లీనమైపోయిన ఒకడంటాడు, మనకిక లేడంటాడు, ఇక రాడంటాడు. ఓకే, ఇవన్నీ ఈరోజు సమాజంలో మనం వింటున్న మాటలు ఇవన్నీ. కనుక వీళ్ళకి భవిష్యత్తు తెలియదు. బైబిల్ నేర్చుకున్నవారు, బైబిల్ తెలుసుకున్నవారు, దేవుడు ఈ భవిష్యత్ అంటే ఏంటో చెప్పాడు అనేది మనం తెలుసుకోవాలనే ఈ శాస్త్రీయమైనటువంటి మీరు నేర్చుకుని పాఠశాలలో నేర్చుకున్న పాఠాలనే మీకు చెప్తున్నాను. ఎందుకంటే బైబిల్ అనేది మత పుస్తకం అంటున్నారండి. ఈ విషయంలో కూడా మరొక సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చార్లెస్ డార్విన్ కానివ్వండి, ఈజ్ ఎ క్రిస్టియన్, వాడు క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చినవాడు. అలాగే సర్ ఐజాక్ న్యూటన్, వీడు కూడా క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చినవాడు. సో కాల్డ్ సైంటిస్ట్. ఈరోజు మనం శాస్త్రాలు చదువుతున్నాం. ఈ శాస్త్రాలలో వాళ్ళు రాసినవి సృష్టింపబడిన వాటి నుండి తెలుసుకున్నవే తప్ప లేని వాటి నుండి తెలుసుకున్నవేమీ లేవు వీళ్ళకి. ఒక వృక్ష శాస్త్రం పుట్టింది. వృక్ష శాస్త్రం ఎందుకు పుట్టింది? వృక్షాలన్నవి కనబడ్డాయి గనుక, భూమి మీద ఉన్నాయి గనుక, వాటిని చూశాడు గనుక దాని మీద ఒక శాస్త్రాన్ని రాశాడు. ఓకే, కాస్మాలజీ అంటే అంతరిక్ష శాస్త్రం అనేది ఉంది. ఆకాశం అనేది ఒకటి ఉంది గనక, అందులో నక్షత్రాలు కనబడుతున్నాయి గనక, హబుల్ టెలిస్కోప్ ద్వారా గ్రహాలు కనబడుతున్నాయి గనక, 1500 కోట్ల కాంతి సంవత్సరాల వెనుకున్న నక్షత్ర మండలాలు కూడా హబుల్ టెలిస్కోప్ ద్వారా మరి గెలీలియో కనుగొన్న తర్వాత చూశారు కనుక వీళ్ళు ఉన్నాయి గనక కనబడ్డాయి గనక రాశారు. బాగా వినండి, సైన్స్ అనేది ఒక నియమింపబడిన ఒక పుస్తకం, నియమింపబడిన నిజాన్ని, ఉన్న నిజాన్ని చెప్తున్నారు వాళ్ళు. మరి ఆ ఉన్న నిజాన్ని అబద్ధంగా చెప్పారా, నిజంగా చెప్పారనే శాస్త్రవేత్తలు కూడా చాలా మంది ఉన్నారు. అంటే అబద్ధంగా కూడా చెప్పే శాస్త్రవేత్తలు ఉన్నారండి అంటే 100% ఉన్నారండి. అబద్ధం చెప్పేవాళ్ళు ఎవరున్నారు అంటే ఒకప్పుడు 9 గ్రహాలు ఉన్నాయని వీళ్ళే చెప్పారు. ఇప్పుడు ఎన్ని గ్రహాలు అన్నారు? 8 గ్రహాలే అంటున్నారు. కనుక వీళ్ళవి అవుననే కొన్ని ఉన్నాయి, కావనే కొన్ని ఉన్నాయి, రైట్ అనే కొన్ని ఉన్నాయి, తప్పనే కొన్ని ఉన్నాయి. కనుక అందరినీ కూడా వీళ్ళను మనం నమ్ముకొని ఏది తప్పు ఏది రైటో అని అనాలోచనలో పడిపోకుండా, అనుమానంలో ఉండకుండా, కలిగించిన వాడు, సృష్టిని కలిగించిన వాడు చెబితేనే దేన్నైనా మనం నమ్మాలి. కానీ ఇది చూసి రాసిన వాడు కాదండి. కలిగించిన వాడు ఆయన గనక దేని భవిష్యత్తు అయినా దేవుడే చెప్పాలి. దేని భవిష్యత్తు అనకు. నోకియా ఉందండి సెల్ ఫోను, అది ఆ కంపెనీ చేయగలదు. దాన్ని ఎల్జీ ఉంది, అది నోకియా వాడి దగ్గర తీసుకెళ్తే
మరి వాడేం చెప్తాడు? వాడి కంపెనీ గురించి వాడు చెప్పుకుంటాడు కానీ ఎల్జీ గురించి చెప్పడు, శాంసంగ్ గురించి చెప్పడు. ఏ కంపెనీ వాడు తయారు చేసిన ఐటమ్ ఆ కంపెనీ వాడే విశదీకరించి చెప్పాలి. ప్రాబ్లం వచ్చిందనుకోండి, వాడి సర్వీస్ సెంటర్కి మాత్రమే మీరు తీసుకెళ్ళాలి. ఓకే, ఈ యూనివర్స్ అనేది ఉంది ఈరోజు, ఈ వ్యవస్థ, విశ్వం అంటారు దీన్ని. మరి ఈ విశ్వంలో ఏ సమస్య తలెత్తినా భవిష్యత్తు గురించి కానీ, గతం గురించి కానీ, జరుగుతున్న వర్తమానం గురించి కానీ చెప్పాలంటే మరి వాటిని కలిగించిన వాడు చెప్పాలి కానీ దారులు పోయేవాడు ఏం చెప్తాడు చెప్పండి? ఈ బిగ్ బ్యాంగ్ వల్ల కలిగింది అన్నది ఒక పెద్ద శబ్దం వల్ల కలిగింది. కనబడని వాటిలో నుంచి కనబడేవి వచ్చాయని మనం ఈరోజు తెలుసుకోవాలండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. బాగా వింటున్నారు, జాగ్రత్తగా కొంచెం స్ట్రాంగ్గా కలుపుతున్నాను, స్ట్రాంగ్గా చెప్పాలని. ఏంటి ఈ బైబిల్ అనేది 2000 years అయిందండి. అందులో శాస్త్రానికి తెలియని ఎన్నో శాస్త్ర రహస్యాలు ఉన్నాయండి. వాటిని ఎక్కువగా సోకాల్డ్ సైంటిస్టులు అందరూ ఈ క్రిస్టియన్స్ అనండి వీళ్ళు. ఇప్పుడు దేవుడు లేడు అని మధ్యకాలంలో వాడిని డిస్కవరీ ఛానల్లోను, నేషనల్ జియోగ్రఫీ ఛానల్లోనూ చూపిస్తున్నారు. వాడి పేరే స్టీఫెన్ హాకిన్స్ అని ఒకటి చూపిస్తున్నారు. వాడు కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, నోరు రాదు, పడిపోయండి అవి. ఆ చక్రాలు కూర్చోబెడతాడు, భూతార్థాలు వేసుకుంటాడు. మీరు అని చూసే ఉంటారు ఈ ఛానల్ చూసిన వాళ్ళు. వాడి పేరే స్టీఫెన్ విలియం స్టీఫెన్ హాకిన్స్. స్టీఫెన్ అంటే ఎవరు? స్టెఫెన్ గారు. స్టెఫెన్ గారు ఎవరు? అపోస్తలులు ఎన్నుకున్న వారిలో 7గురిలో ఒకడు స్టెఫెను. నెంబర్ 1 స్థానం అయింది 7గురిలో. వాళ్ళని బట్టి బాప్టిస్ట్ చర్చిలో కానివ్వండి, మిగతా చర్చిలో కానివ్వండి, మరి డేకన్ బోర్డు మెంబర్స్ అని 7గురిని అనుకుంటారు. ఆ కలమానమే తీసుకున్నారు వీళ్ళు. ఆ 7గురిలో ఒకడే ఈ స్టెఫెన్ అనేవాడు. అంటే ఈయన దేవుని కొరకు రాళ్లతో కొట్టి చంపబడినవాడు. ఇతని హిస్టరీ, బైబిల్లో ఇతని హిస్టరీ ఏంటంటే తాను నమ్ముకున్న దేవుని కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి త్యాగధనుడు. ఆ రోజు దేవుణ్ణి నిరూపించడానికి నాలాంటి వాడే. మరి ఆ నిజాలు నమ్మినటువంటి కోపోద్రేకులైన లోకజ్ఞానులు రాళ్లతో కొట్టి, మత సంబంధికులు, యోధా మత సంబంధికులు, వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేశారండి స్టెఫెన్ని. అంత మహనీయుడు పేరు పెట్టింది వీళ్ళ అమ్మ వీడికి. ఎవరికి? విలియం స్టీఫెన్ హాకిన్స్ అనేవాడు. వాడు ఇంగ్లాండ్లో మరి పుట్టాడు వాడు. మరి అక్కడ పుట్టి చివరికి వాడు ఏమి రాశాడంటే పుస్తకం, ఏమండి వాడు ఏమి రాశాడంటే పుస్తకం దేవుడు లేడనే పుస్తకం రాశాడండి. అంటే క్రైస్తవుడే గతి తప్పుతుంటే, క్రైస్తవుడే గతి తప్పిపోతున్నాడు. ఇక ఈ సమాజానికి నిజం ఎవరు చెప్తారండి? వాడసలు దేవుడు లేడనేసాడు. కనుక ఈ స్టీఫెన్ హాకిన్స్ అనేవాడిని కూడా ఛాలెంజ్ చేశాను, రీసెంట్ ఛాలెంజ్ చేశానండి వాడిని. ఇంచుమించు 1 year అవుతుంది వాడిని. నువ్వు పోటీకి నన్ను లండన్కి రమ్మంటావా? వస్తాను. లేదంటే నువ్వు పోటీకి ఇండియా వస్తావా? ఓకే, నీకు వీసా పంపుతాను, ఫ్లైట్ టికెట్ ఇస్తాను, రా. మనిద్దరం, నువ్వు దేవుడు లేడను, నేను దేవుడు ఉన్నాడు అంటాను. ఛాలెంజ్ చేశాను. ఏమండి వాడు ఇప్పటి వరకు అసలు నెట్ట నుండి కూడా ఒక ఉత్తరాన్ని పంపలేదండి. అంటే వాడు అనుకున్న అబద్ధం, దేవుడు లేడు. మరి విశ్వం ఎలా వచ్చిందిరా అంటే దానికి అదే వచ్చింది అంటాడు. ఏంటి ఇది బాగుందా? ఏమంటే ట్రైన్ పరిగెడుతుందండి, ఎలా దానికి అదే పరిగెట్టుతుంటుంది అంటే. దాని కింద ఇండియన్ రైల్వేస్ ఉన్నాయండి. ఈస్టర్న్ రైల్వే ఉంది, సదర్న్ రైల్వే ఉంది, సెంట్రల్ రైల్వే ఉంది, వెస్టర్న్ రైల్వే ఉంది. ఇంత మహాభారతంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు చక్రాలు తిరుగుతూనే ఉన్నాయి. ఎంటైర్ ఇండియాని ఒక రైలు వ్యవస్థ ఇప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోనే ఉంది. అది ఒక రైలు చక్రం తిరగకపోతే తెల్లవారి మనకు కావాల్సింది దొరకదండి. అన్ని ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు నడుపుతున్నాయండి. అవే వ్యాగన్స్ రైల్వే నడుపుతుందండి. మరి ఎలాగెళ్తుంది అయ్యా అంటే, మరి ఏదో చెప్పేస్తే ఎలా అవుతుంది? ఫ్లైట్ అలాగే దానికి అదే ఎగిరిపోతుందంటే. అప్పుడు వాడికి నేను ఒక లెటర్ రాశాను. ఈ స్టీఫెన్ హాకిన్స్ అనేవాడు వీళ్ళు శాస్త్రవేత్త అండి. ఇప్పుడు నాసా అంతరిక్ష పరిశోధనాశాల నెంబర్ 1 సైంటిస్ట్ వాడే, నెంబర్ 1 సైంటిస్ట్. వాడికి లెటర్ ఇదిగోండి, వాడి గురించి పేపర్లు ఏమని రాసేసి చూడండి. ఈ విశ్వం దేవుడు సృష్టి కాదు అని రాశాడు. వాడి గురించి న్యూస్ మీడియా వాళ్ళు రాశారు. దేవుడు లేడని, దేవుడు సృష్టి కాదని అన్నప్పుడు వాడికి నేను ఒక లేఖ రాశాను. అందులో ఏం రాశానంటే, నన్ను అక్కడికి రమ్మంటావా లండన్, లేకపోతే నువ్వు ఇండియా వస్తావా? ఛాన్స్ నీకు ఇడిచిపెట్టేశాను. వాడు ఇప్పటికొచ్చి మాట్లాడలేదండి. దేవుని పిల్లల సుమారు 1 year అయింది, ఇప్పటి వరకు వాడు స్పందించలేదు. నాసా అంతరిక్ష శాస్త్రవేత్త ఏమనుకున్నారని. దేవుని పిల్లలారా, నిజాన్ని ఈ సమాజం దాచిపెడుతుంది. నిజాన్ని, అదే నిజాన్ని బిగ్ బ్యాంగ్ వల్ల విశ్వం కలిగిందన్నది చెప్పిందే తప్ప బైబిల్లో 2000 సంవత్సరాల క్రితమే యూనివర్స్ అనేది ఎలా పుట్టిందో, కనబడని దానిలో నుంచి యూనివర్స్ అనేది వచ్చింది అని మీ ఇప్పుడు బైబిల్లో చూస్తారు.
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. అందరూ చూడండి, ఇవాళ నేను మీకోసం రాసుకొచ్చేసింది కాదండి, ఇదిగో బైబిల్లో ఉన్నదే నేను చదువుతున్నాను, వినండి. ప్రపంచములు, యూనివర్సెస్, భూమి ఒక ప్రపంచం. ఈ భూమిలో జంతు ప్రపంచం ఉంది, వృక్ష ప్రపంచం ఉంది, సముద్ర ప్రపంచం అంటే నీళ్ల ప్రపంచం ఉంది, పక్షుల ప్రపంచం అంటున్నాడు, జంతువుల ప్రపంచం, జంతు ప్రపంచం అంటున్నాడు, ఎనిమల్ ప్లానెట్ అని ఒకడంటాడు. అంటే ఆ ఎనిమల్ ప్లానెట్ అంటే ఇందులో మనుషులు లేరా, చెట్లు లేవా అంటే ఒక్కొక్క దాన్ని ప్రపంచం అంటున్నాడు. దేవుని పిల్లలారా, ఈ రోజు మనం ఆలోచిస్తే యూనివర్స్ ఎలాగొచ్చిందట, ఈ ప్రపంచాలు ఎలా పుట్టాయంటున్నాడు, దేవుని మాట వలన. వాక్యం అంటే దేవుని మాట కదండి. దేవుని మాట వలన నిర్మాణమైనవి. అసలు యూనివర్స్ ఎలా కలిగింది, ఈ యూనివర్స్ లో ఉన్న ప్రపంచాలు ఎలా కలిగాయని మనం అనుకుంటే దేవుని మాట వలన కలిగాయి. అంటే కనబడనిది మాట, కనబడనిది మాట, వినబడేదే మాట, కనబడేది కాదు. నా కొడుకు నేను చెప్పాను, నేనేరా నీ తండ్రిని అని. కనబడేది లేదు వాడి దగ్గర, వినబడేది వింటున్నాడు వాడు. దేవుడు కూడా అది అంటున్నాడు. ప్రపంచములు దేవుని మాట వలన నిర్మాణమైనవనియు. నెక్స్ట్, అందును బట్టి ఈ కనబడేవి, దృశ్యమైనవి, ఈ కనబడేవి కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదు. వాట్ ఏ వండర్ఫుల్ సైంటిఫిక్ బేస్ అంటే ఇది. ఇదే చూసి రాశారండి యూనివర్సల్ సైంటిస్ట్ అందరూ కూడా. బైబిల్ను కాపీ చేసేసి రాసేసారండి. వాడక్కడ వాడి పేరు పెట్టుకున్నాడు కానీ ది బైబిల్ అని పెట్టలేదండి. అందుకేనండి శాస్త్రవేత్త అంటే చాలా కోపం. ఆకర్షణ అనేది సర్ ఐజాక్ న్యూటన్ అనేవాడు ఏదో చెట్టు కింద పడుకున్నాడు, యాపిల్ పండు పడింది. ఎందుకు పైనుంచి కిందకు పడింది, ఎందుకు పడింది అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది. అసలు చెట్టు లేకపోతే, ఆ చెట్టుకి పండే లేకపోతే, ఆ చెట్టు లేకపోతే ఈడు అక్కడ పడుకోడు. ఒకవేళ చెట్టున్న పండు కాయకపోతే ఈడు పడుకున్న ప్రయోజనం లేదు. అక్కడ ఈడు పడుకొని చెట్టున్న పండు పండిపోయి పడితేనే కదండి. ఏమండి, ఎంత తేడా వచ్చిన తర్వాత పండు పడ్డానికి ఆకర్షణ అనే సూత్రాన్ని పెట్టాడే. మరి ఇది బైబిల్లో ఉన్నదని ఎందుకు చెప్పలేదండి? ఒక మంచి మాట, ఈ ఆకర్షణ గురించి దేవుడు అన్న మాట కూడా చెప్తానండి. పని ఒక ఎగ్జాంపుల్, ఓన్లీ శాంపుల్ గా మీకు చెప్తున్నానండి. దేవుడు అంటున్నాడు, మనల్ని ఆకర్షించుకున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. నేను భూమి మీద నుండి పైకెత్తబడతాను నేను, అప్పుడు నేను మీ అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటాను. ఈ సర్ ఐజాక్ న్యూటన్ పుట్టక ముందు యేసుప్రభు చెప్పిన మాట అంటే ఇది. యోహాను సువార్త 6వ అధ్యాయం 43వ వచనం. యేసుప్రభు మళ్ళీ ఏమంటున్నాడు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 43వ వచనం. నన్ను పంపిన తండ్రి నిన్ను గాని వానిని గాని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాడు. వీడు పైనుంచి కిందకు వచ్చిన సంగతి చెప్పాడు, దేవుడు కింద నుంచి పైకి వెళ్లే సంగతి ముందే చెప్పాడు. ఏడు పైనుంచి ఏదైనా కింద పడ్డం న్యూటన్ నమ్మి మనం తెలుసుకున్నాం, కానీ కింద నుంచి పైకి ఆకర్షింపబడే దేవుని మాటను ఎప్పుడైనా నమ్మావా? దేవుడు ఆకర్షించుకోవడం ఏంటి కింద నుంచి పైకి మనల్ని? అదేనండి మీ చావు తర్వాత సంభవించేది. ఏమండి, అదే మీ చావు తర్వాత సంభవించేది. ప్రతి వారిని ఆయన ఆకర్షించుకుంటాడు అని. మృతులు లేపబడిన ఎడల, ఇందాక చదివిస్తాం మనం 1 కొరింథీ 15వ అధ్యాయంలో, మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదాం గనుక తిందాం తాగుదాం అన్నారు. సమాజం ఎక్కడ దెబ్బతిన్నదంటే దేవుడు ఆకర్షణ అనేసి గురుత్వాకర్షణ శక్తి భూమి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. కిందకి ఆకర్షించుకున్నాడు, నేల ఆకర్షిస్తుందన్నాడు. ఓకే, ఈ రోజు మానవ సమాజాన్ని మట్టి ఆకర్షిస్తుందండి. మట్టి నుండి వచ్చిన పండు ఆకర్షణ నీకు కావాలి, మట్టి నుండి వచ్చిన బంగారం నీకే కావాలి, మట్టి నుండి వచ్చిన ఇనుము అది నీకే కావాలి. ఇవన్నీ నీకు కావాలా? మరి నువ్వెవరకు కావాలి? కానీ నువ్వెవరకు కావాలో ఎప్పుడైనా ఆకర్షణ గురించి ఆలోచించావా? దేవుని పిల్లలారా, మరలా హెబ్రీ పత్రిక వెళదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడండి? దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదు. ఏమండి, మీ భూమి ఉందా? కింద మన భూమి ఉంది కదండి, మీ చేతికి అంటుకుంటది ఒక రేణువు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? యాటమ్ అంటారు. ఈ యాటమ్ అనే దాన్ని మీ రెండు చేతుల ముందు, మీ రెండు వేళ్ల మధ్య గరగరలాడుతున్నది అనుకోకండి. యాటమ్ అంటే ఇంకా దానికంటే సూక్ష్మాకారంలోకి వెళ్ళాలండి లోపలికి. అది పవర్ఫుల్ మైక్రోస్కోప్ మీద పెడితే గాని నీకు కనబడని స్థాయికి వస్తుంది. అది ముక్కలు 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 ముక్కలు, దాని యాటమ్, అణువు అన్నారు. అసలు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఏ శాస్త్రవేత్త అని చెప్పాడో ఒక్కసారి చదువుకున్న వాళ్ళు ఆలోచించండి. ఎంఏ చదివిన వాళ్ళు, ఎంఎస్సి సైన్స్ చదివిన వాళ్ళు, ఈ పరమ అణువు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఇల్లు కడతారా? ఇనువు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తారు, ఇసుక ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తారు, సిమెంట్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తారు, నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తారు.
ఒకప్పుడు ఇక్కడ కనబడినది చాలా వచ్చి ఇక్కడ రాళ్ళు పడి, ఇనుంబడి, సిమెంట్ పడి, ఇసుక పడి, ఇటుకలు పడి అప్పుడు ఒక స్టోరేడ్ బిల్డింగ్ కనబడింది మనకి. ఒకప్పుడు బిల్డింగ్ ఇక్కడ లేదే. ఎక్కడి నుంచి వచ్చింది? కలెక్ట్ చేయబడింది. అక్కడికి ఎక్కడి నుంచి కలెక్ట్ చేయబడింది? ఈ మట్టి నుంచే కలెక్ట్ చేయబడింది. అంటే ఈ భూమి ఎన్నో లోహాలకు మూల కారణమైంది. పెట్రోలు, గ్యాసు, ఐరన్, ఎన్ని మెటల్స్ వస్తున్నాయండి ఈరోజు భూమిలో నుంచి. ఇవన్నీ కూడా అణువులుగా మారిస్తే ఆ అణువు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పమనండి ఏ శాస్త్రవేత్త అన్న ప్రపంచంలో, ఎనీ సైంటిస్ట్. ఈ అణువు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అదే పదార్థంతో చేయబడింది. గారి ఎలా చేయబడింది అంటే చెప్తావు, దోశ ఎలా చేయబడిందో చెప్తావు, బిర్యానీ ఎలా చేయబడిందో చెప్తావు. మరి అణువు ఎలా చేయబడింది? ఇది ఎవ్వడికి తెలీదు. నీ నేల కింద ఉన్న ఒక అణువే సంగతి తెలియని నీకు దేవుడు లేడనే చెప్పే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అణువును యాటమ్ అంటారు దానిని పగలగొడితే వచ్చేది పరమాణువు, పరమాణువును పగలగొడితే వచ్చేది శబ్దం. దట్ ఈస్ బిగ్ బ్యాంగ్ అన్నాడు. బాగా వినాలి. ఎవరు చెప్పరండి ఇది మీకు? బిగ్ బ్యాంగ్ అనేది ఎలా కలిగిందని శాస్త్రవేత్త చెప్పాడు. పాపమాడేదో ఊహల్లో చెప్పాడు. కానీ బైబిల్ ఏముందో తెలుసా? శబ్దము వలన. అంటే దృశ్యమైన స్థితికి ఎందుకు వచ్చిందో తెలుసా? కనబడనివి మిక్స్ అయ్యాయి, కనబడనివి కలుసుకున్నాయి. H2Oలో ఒక 2 హైడ్రోజన్, ఒక ఆక్సిజన్ కలుసుకున్నాయి. అవి కలుసుకోకముందు మీకు కనబడవు. అవి కలుసుకున్న తర్వాత ఒక నీటి చుక్కగా మీకు కనబడింది. ఇది మీరు నమ్మాలి. ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతి కనబడని దానిలో నుండి వచ్చింది. అలా చదువుతున్న చూడడం మాట ఎంత అద్భుతంగా ఉంటుందో. దేవుని వాక్యము వల్ల నిర్మాణమైనవి ప్రపంచాలు, అందును బట్టి దృశ్యమైనది మీకు కనబడేది, కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదు. మరి ఎలా కలిగింది? భూమి కలుగుగాక మాట, సూర్య చంద్ర నక్షత్రములు కలుగుగాక మాట. కంటికి కనిపించనిది మాట, చెవికి వినబడేది మాట, కంటికి కనిపించనిది మాట. ఆ మాటే అతిపెద్ద శబ్దం. ఆ శబ్దమే ఈ ప్రకృతిని కలిగించింది. శబ్దము నుండి విశ్వం పుట్టింది. ఆ శబ్దం ఏదో కాదు, నిన్ను నన్ను పంపిన మన కన్న తండ్రి మాట. ఆయన మాటతో దేన్నైనా చేయగలడు. అందుకే ఇంకా కొంచెం వెనకెళ్దామండి. ఇంకా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో. అయితే ఇప్పుడున్న మీరు చూస్తున్న ఈ ఆకాశం, అనుభవిస్తున్న ఈ భూమి, భక్తి లేని నా పిల్లలు వాళ్ళక నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. అదే మాటట ఈ ప్రకృతికి నాశనం వచ్చినంత వరకు కాపాడుతుంది అంటున్నాడు. చూడండి అక్కడ. దేవుని పిల్లలారా, ఇంత ప్రయాసపడి ఎందుకు చెప్తున్నాను మీకంటే, మనకు భవిష్యత్తు ఉందర్రా. ఆ భవిష్యత్తు ఏంటో తెలుసా? మీరు చచ్చిపోతారు. ఇక లేరనుకోకండి, లేరని మీరు అనుకోకూడదు. ఏమంటే నేను చచ్చిపోయాను అనుకోండి, ఏం చేస్తారు? శవాన్ని బాగా స్నానం చేయించేసి, తెల్ల గుడ్డలు చుట్టేసి, ఒక చక్కగా పెట్టిలో పెట్టి, మీరందరూ, మా ఫ్యామిలీ పెడితే మీరందరూ చూడడానికి వస్తారు. అప్పుడు ఏమని మాట్లాడుకుంటారు మీరంతా? సుందరరావు గారు మనకు లేరండి. సుందర్రావు గారు మనకు లేరు అని అంటున్న వారు తెలియకుండా నిజాన్ని చెప్తున్నారని అర్థం అండి. తెలియకుండా ఒక మాట అంటున్నారు, సుందర్రావు గారు మనకి ఇక లేరండి. మరి పెట్లో ఉన్నదారు, ఒట్టిలో ఉన్నవారు ఎవరండి? సుందర్రావు గారి శవం. మరి ఏరైనా చూసారా? లేరు అని ఎందుకు అంటున్నావు? లేరు అంటావేంటి? అమ్మా మీ వారు లేరా అని అడిగితే ఆమె ఏమంటారు తెలుసా? వారు పోయి 10 ఏళ్ళు అయ్యిందండి అంటారు. ఎక్కడికి పోయారు? వారు పోయి 10 ఏళ్ళు అయ్యిందంటున్నారు. వాళ్ళు ఎక్కడికి పోయారు వాళ్ళంతా? బైబిల్లో ఒక మంచి మాట ఉందండి. ఏమండి, ఇప్పుడు కనబడుతున్నది మీరంతా కనబడని వారండి. కనబడని మిమ్మల్ని ఈ దేహం కనిపించేటట్టు చేసిందండి మాకు. మన మీద ఉన్న ఈ శరీరం ఉందే, ఈ చేతులకి స్పర్శ, ఈ కంటికి చూపు, ఈ చెవులకు వినికిడి, ఏమండి ఈ నోటికి మాట, ఇవన్నీ ఎందుకున్నాయో తెలుసా? లోన నేనున్నానండి. ఈ శరీరము లోపల నేనున్నాను. మరి శరీరం ఎవరు? మట్టిండి. నేనెవరు? పరమాత్మ నుండి విడిన జీవాత్మనండి నేను పవర్ఫుల్ అండి బాబు. మీరు చాలా పవర్ఫుల్ అండి. మీరు ఏమనుకుంటున్నారు మీ గురించి? కరెంటు పోయిందండి, చీకటి అయిపోద్ది. కరెంటు పోయిందంటున్నారేంటి? మరి లైట్లు ఉన్నాయి ఇక్కడ. కరెంటు పోయింది, లైట్లు ఉన్నాయండి, కెమెరాలు ఉన్నాయండి, ప్రొజెక్టర్లు ఉన్నాయండి.
కరెంట్ ఉంటేనే అవన్నీ ఉంటాయండి. పవర్ ఉంటే, శక్తి ఉంటేనే ఆ శక్తి లైట్లు వెలిగిస్తుంది, ఆ శక్తి కెమెరాను తీయిస్తుంది, ఆ శక్తి ప్రొజెక్టర్ని వెలిగిస్తుంది, ఆ శక్తితోనే స్క్రీన్ మీద మీరు బొమ్మలు చూడగలుగుతున్నారు. పిడి సుందర్రావు అనేవాడు ఒక పవర్. ఆ పవర్ ప్రస్తుతం ఒక దేహంలో ఉంది. మీరందరూ సూపర్ పవర్స్. మీరంతా ఏమనుకుంటున్నారు? మీరు మహాశక్తిమంతులు. ప్రసంగి 12:7 దేవుడు చెప్తున్నాడు. భవిష్యత్తు జ్ఞానం అండి ఇది. చచ్చిపోతే ఏముందండి, అంతా అయిపోయినట్టు కదే అనుకుంటున్నారండి. నో, తప్పు మాట్లాడుతున్నారు మీరు. చనిపోయిన తర్వాతే మీ అసలు జీవితం అనేది ఆరంభం అవుతుందండి. మన్నైనది వెనుకట వలనే మన్నవుతుంది. ఆత్మ, పవర్, మహాశక్తి ఆ శరీరములో ఇంతవరకు ఉండి కళ్ళును వెలిగించాయి, ముక్కును శ్వాసలాక్కునేటట్టు చేశాయి, చెవులను వినిపించేటట్టుగా చేసింది, నోరును మాట్లాడించింది, చేతులను కదిలించింది, కాళ్ళను కదిలించింది, దేహాన్ని ఊరేగించింది. అదేమనుకుంటున్నారు? అదేమనుకుంటున్నారు? అదే మీరు ఎక్కడున్నారు? భూలోకంలో శరీరంలో ఉన్నారు. భూమిని విడిస్తే శరీరం లేక వెళ్ళారు. అదే అంటున్నాడు చూడండి అక్కడ. మన్నైనది వెనుకటి వలనే మన్నమును. ఆత్మ, దేవుడు ఆత్మ, సూపర్ పవర్. ఆయన ఆ సూపర్ పవర్లో ఒక భాగాన్ని నువ్వు భూమి మీదకి వచ్చావు. భూమి మీదకి వచ్చి మట్టి దేహాన్ని ధరించుకున్నావు. మట్టి దేహాన్ని ధరించుకున్న నువ్వు గతాన్ని మర్చిపోయావు, భవిష్యత్తును మర్చిపోయావు, వర్తమానాన్ని జరుగుతున్న కాలాన్ని చూసావు. వీటి కోసం కక్కుర్తి పడుతున్నావు. ఈ బళ్ళు, ఈ కారులు, ఈ విమానాలు, ఈ పొలాలు, ఈ డబ్బు, ఈ బంగారం, బిస్కెట్లు, స్విస్ బ్యాంకులో అకౌంట్లు ఎంతవరకు నీతో ఉంటాయి? నువ్వు బ్రతుకున్నంత వరకే. చూద్దామండి, లైట్స్ ఆపండి, పాట చూద్దాం. చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకుల సుఖముందా? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకుల సుఖముందా? ఈ బ్రతుకుల సుఖమేముంది? ఆ సుఖముల బ్రతుకెంతుంది? స్వర్గం నరకం శాశ్వతమే అని తెలుసా? అది శాశ్వత సుఖము దుఃఖం ఆత్మకు తెలుసా? ఈ బ్రతుకుల సుఖమేముంది? ఆ సుఖముల బ్రతుకెంతుంది? స్వర్గం నరకం శాశ్వతమే అని తెలుసా? అది శాశ్వత సుఖము దుఃఖం నీకని తెలుసా? ఒక విత్తనంలో బ్రతుకెంతుంది? మహావృక్షమే దాగిలోనుంది. మనిషి దేహాన్ని నడిపే ఆత్మకు ఏ బ్రతుకుంది? చనిపోతే వెళ్ళే ఆత్మకు మళ్ళీ బ్రతుకెంతుంది? చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకుల సుఖముందా? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకుల సుఖముందా? చనిపోతే వెళ్ళేది నీలో ఆత్మే. నువ్వు చేసిన క్రియలను బట్టి దానికి తీర్పే. చనిపోతే వెళ్ళేది నీలో ఆత్మే. నువ్వు చేసిన క్రియలను బట్టి దానికి తీర్పే. నీ మరణ దినమే అది వెళుతుంది. ఒక క్షణములో శిక్ష పడుతుంది.
ఆరని అగ్నిలో చావని ఆత్మకు బాధెంతుంది. ఆ దేవుని మరచి బ్రతికినందుకే శిక్ష ఉంటుంది. చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకుల సుఖముందా? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకుల సుఖముందా? ప్రేమాన దేవుని పిల్లలారా, మీకు భవిష్యత్తు ఉందర్రా. మనిషికి మరణం ముగింపు కాదర్రా. చావే చివరిది అనుకుంటున్నారా మీరు? కాదు. యోహాను సువార్త 12:24 చూద్దాం. గోధుమ గింజ లేదంటే వరి గింజ, గోధుమ గింజ 12:24 గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండిపోద్ది. ఎలా ఉండిపోతాయి గింజ? కానీ అది నేలలో పడి కుళ్ళిపోవాలి, చచ్చిపోవాలి. నువ్వు సమాధిలో పూడ్చబడాలి, నేల లోపలికి వెళ్ళాలి, లేదా మంటల్లో కాలిపోవాలి, బూడిదై మిగిలిపోవాలి, మట్టిలో కలిసిపోవాలి. అలా కలిసిపోతే నేలలో ఏమవుతుందా గింజ, ఆ విత్తనం? చదవండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, కానీ అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. వంటి గింజగా భూమి మీద మట్టి శరీరములో ఉన్న నీవు దేవుని కుమారుడా, దేవుని కుమారి, ఈ రాత్రి దేవుడు మీకు చెప్పమన్న ఈ మాటలు వినండి. దేవుని కుమార్తెగా, దేవుని కుమారునిగా మట్టి శరీరములో విత్తనముగా ఉన్న నీవు ఇంతటితో నీ జీవితం అనుకుంటే నీకు పొరపాటు. అదే గింజను మరలా మట్టిలో పడి పోడ్చబడి నీకు విశ్వాసం ఉంటే, నీకు బ్రతుకుంటూ భవిష్యత్తు ఉంటూ ఆశంటూ ఉంటే, భవిష్యత్తు మీద ఆశలంటూ నీకుంటే ఆ విత్తనం ఎన్ని గింజలు అవుతుందట చూడండి. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఒక గింజ వేస్తే ఎన్ని వెన్నులు వచ్చేయండి బాబు. ఒక వరి గింజ నేలలో వేస్తే ఎన్ని గుత్తులు గుత్తులు వరి వెన్నులు వచ్చేయండి బాబు. ఏ గింజనైనా మీరు విత్తండి భూమిలో, అది లేచిపోతుంది. దానికే బ్రతుకుందర్రా. ఒక గింజకు బ్రతుకుందర్రా. ఒక గింజకు భవిష్యత్తు ఉందర్రా. నీ కళ్ళ ముందు దేవుడు నీ ఆకలి తీర్చడానికని ఆలోచించింది ఈ అగ్రికల్చరల్ సైన్స్. చదువుకున్న దేవుని పిల్లలారా బాగా ఆలోచించండి. నువ్వు ఎంఎస్సీ చేసావు అగ్రికల్చర్, నువ్వు బిఎస్సీ చేసావు అగ్రికల్చర్ బిఎస్సీ చేసావు. అక్కడ విత్తనం ఫలించడమే చూపించాడు. ఆ విత్తనం ఫలించడం అన్నది నీవు మరణించిన తర్వాత నీ అద్భుతమైన జీవితం, శాశ్వత జీవితం గురించి దేవుడు అది వాడాడన్న సంగతి క్రైస్తవులైన అగ్రికల్చరల్ శాస్త్రవేత్తలు అమెరికాలో తెలుసుకోలేదండి, ఇజ్రాయెల్లో తెలుసుకోలేదు, యూరోప్ దేశాల్లో తెలుసుకోలేదండి. విత్తనం చూశారు కదా, నేలలో నుంచి ఎలా వచ్చిందో బయటికి. ఏమండి, ఒక మర్రె విత్తనం చూడండి, మహావృక్షంగా ఉంటుంది కదండి. ఆ మహావృక్షంకి ఎన్ని మర్రె పళ్ళు అండి, చిన్న చిన్న ఎర్రగా ఉంటాయి మర్రె పళ్ళు అండి. ఆ మర్రె పండు మీరు ఇలా తెరిస్తేనండి ఎన్ని చిన్న చిన్ని గింజలండి అవి. ఆ గింజల్లో ఒక పక్షి, ఒక కాకె, ఒక కోవెల, ఒక పిచ్చుక, ఏమండి ఏది మింగేసినా అది దాని కడుపులో అరిగిపోతుందని మనం అనుకుంటున్నామండి. కానీ అరగలేదు. అది ఎక్కడికో పోయి ఏ కోటల మీదో, ఏ పెద్ద పెద్ద ప్రాకారాల మీద, గోడల మీద అది రెట్ట విడిచిపెడతాదండి. ఆ రెట్ట ఆ కోట గోడలలోనికి దూరి ఆ విత్తనం చినుకు పడగానే మొలకొస్తుందండి. ఆ మొలకతో వృక్షంగా మారుతుందండి. వృక్షమే మహావృక్షంగా మారుతుందండి. కోట గోడలు కూడా పగిలిపోవటం మీరు చూస్తుంటారు. ఏమనండి, ఒక చిన్ని మర్రి గింజలో, ఒక చిన్న మర్రి పండు కదండి, అందులో చాలా విత్తనాలు ఉన్నాయి. ఒక చిన్న మర్రి పండులోని ఒక గింజలో ఒక మహావృక్షం, ఒక మర్రి వృక్షం దాగి ఉందని మీకు అర్థం చేసుకోండి. మీ సైన్స్, మీ అగ్రికల్చర్ సైన్స్ చూడండి ఒకసారి. ఒక చిన్న విత్తనంలోనే మహావృక్షం దాగి ఉంటే ఈ మట్టిలో ఉన్న నీ ఆత్మ, ఈ మట్టి బొమ్మలో అమర్చబడిన నీ ఆత్మ, దేవుని ఊపిరి నుండి బొమ్మలోనికి వచ్చిన నీ తండ్రి ఆదాము మర్చిపోవద్దు. దేవునిలో నుండి విడవబడిన వాడు. దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనన్న మాట. ఆ జీవాత్మను ఒక బొమ్మలో పెట్టాడు, మట్టి బొమ్మలో. ఆ బొమ్మకు జీవితకాలాన్ని విధించాడు. ఆ జీవితకాలం తర్వాత ఎక్కడ నుండి నువ్వు వచ్చావో అక్కడికి నువ్వు వెళ్ళాలి. మనం చనిపోతాం, మనకెందుకు ఇంకని తినడం తాగుతున్నారట అక్కడ ఆ యుగస్లేవియాలో, ఆ కొరింథీ పట్టణంలో, ద సిటీ ఆఫ్ కొరింథీలో, యుగస్లేవియాలో
ఇంకేముంది, రేపు చచ్చిపోతాం, తిందాం తాగుదాం పదండ్రా అంటున్నారట. అయ్యో, 60 ఏళ్ల భవిష్యత్తుగా ఇలా మారిపోయావా నువ్వు? 60 ఏళ్ల భవిష్యత్తు కొరకు ఎన్ని డిగ్రీలు చదివావు, ఎన్ని పదవులను కోరుకున్నావు, ఎన్ని కోట్లు సంపాదించావు? ఈ దౌర్భాగ్య శాశ్వతమైన ఈ జీవితంలో ఇన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించి నీ 60 ఏళ్ల బ్రతుకు కాలాన్ని మట్టిలో కలిపేశావే. చచ్చిన మరుక్షణమే నీకు మరో జీవితం ఆరంభమవుతుంది. డెత్ ఈజ్ ద గేట్ టు లైఫ్ అన్నాడు. అందుకే సమాధుల మీద రాస్తారండి ఇది. డెత్ ఈజ్ ద గేట్ టు లైఫ్. మరణం జీవానికి మార్గం. సమాధుల దగ్గరికి వెళ్తే, క్రైస్తవ సమాధుల దగ్గరికి వెళ్తే చనిపోయిన వాడు మీద ఆ సమాధి మీద ఒక ఏంటిదంటే అది పాలరాయి వేస్తారు. పాలరాయి రాసి జననం బర్త్డే, డెత్ డే, జననం మరణం అని 2 రాస్తారు చూడండి ఆ పలక మీద. పుట్టినరోజు, చనిపోయిన రోజు. ఏం చేశాడండి? డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయ్యగారు బతుకున్నప్పుడు ఏ పదవి అలంకరించాడో రాస్తాడు అక్కడ. చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. అందుకే దేవుడు నిన్ను పంపించాడు ఇక్కడికి. నీ భవిష్యత్తు గురించి ఆలోచించావా? నీ 60 ఏళ్ల బ్రతుకును ఫణంగా పెట్టి నీ భార్యను పిల్లల్ని చదివించావు. నీ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు, నీ కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. నువ్వు చచ్చిన తర్వాత ఆ డబ్బంతా నీ కుటుంబం వాళ్ళు తిరిగి చావాలని సంపాదించావు. ఎంత తప్పు చేశావు? నీకు భవిష్యత్తు ఉంది బిడ్డ. నీ భవిష్యత్తుని రాత్రి తెలుసుకో. చెప్పాలంటే మహాజ్ఞానం సంవత్సరాలు సరిపోవర్రా బైబిల్ బోధించాలంటే. అందుకే కుమారుడు మాట్లాడుతూ, ఇది మత గ్రంథం కాదు. ఈ ప్రపంచ మానవాళు వచ్చింది ఒకే తండ్రి నుండి, ఒకే తల్లి నుండి. మనమంతా మొదటి జంట నుండి విడిపోయిన వాళ్ళం. దేశాల వారిగా విడిపోయాం, ఖండాల వారిగా విడిపోయాం, జిల్లాల వారిగా విడిపోయాం, మండలాల వారిగా విడిపోయాం, గ్రామాల వారిగా విడిపోయాం, వంశాల వారిగా విడిపోయాం, కులాల వారిగా విడిపోయాం. ఏంటండి డివిజన్స్? దేవుని పిల్లలమే కదా మనమంతా. కులం లేదు, మతం లేదు, మనకు వర్గం లేదు, మనకు ప్రాంతీయ తత్వం లేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకసారి చూడండి మీరు. కర్ణాటక దేవుని పిల్లలారా కొట్టుకుంటున్నారు. ఈరోజు 700 మంది చచ్చిపోయారు ప్రత్యేక తెలంగాణ కావాలని. ప్రత్యేక తెలంగాణ కావాలని 700 మంది చచ్చిపోయిన వారిలో ఇదిగో ఈ పాటలో చూసిన కిరోసిన్ పోసుకొని తగలబెడుతూ పరిగెడుతున్న కుర్రాన్ని చూశాడు. ఉస్మానియా యూనివర్సిటీలో తల్లిదండ్రులు పేదవాళ్ళు కనుక వాడిని చదివించుకుంటున్నారు డిగ్రీ. ఆ డిగ్రీ అనే చదివి పెట్టాడు, అన్నం మాకు పెడతాడని కొడుకు మీద ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబానికి ప్రత్యేక తెలంగాణ కోసం మంటలు శరీరాన్ని తగలబెడుతున్నా పరిగెడుతున్నాడు. ఆర్పడానికి అందరూ ప్రయత్నిస్తుంటే ఆర్పకుండా ఉండాలన్నాడు. తప్పించుకొని పరిగెడుతున్న వాడికి ఏ జ్ఞానం ఉందో చెప్పండర్రా. ఈ విశ్వవిద్యాలయాలు ఏ జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయర్రా ఈ సమాజానికి? ఈ బడిలో పాఠాలు ఏమి నేర్పిస్తున్నాయర్రా ఈ పిల్లలందరికీ? ఏ బడిలో చదివి కుక్కలు బ్రతుకుతున్నాయర్రా? ఏ బడిలో చదివి పిట్టలు బ్రతుకుతున్నాయర్రా? ఏ బడిలో చదివి పురుగులు బ్రతుకుతున్నాయర్రా? ఎక్కడైనా మేక నాకు తిండి లేదని ఆత్మహత్య చేసుకుందా రైతు చేసుకున్నట్టు? ఎక్కడైనా కుక్క నాకు భోజనం పెట్టలేదు యజమాని ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుందండి ఏ కుక్క అయినా? జంతువులలో పక్షులలో ఉన్న నీతి ఎంత మెదడున్న మనిషిలో లేకపోయిందంటే ఈ ప్రపంచానికి భవిష్యత్తు జ్ఞానం లేదు గనుక. ఏమండి, మేము ఈరోజు ఉన్నది ఈ సమాజాన్ని బాగు చేయడానికి. మతంలో కలుపుకోవటం తప్పండి. మీ అందరికీ భవిష్యత్తు ఉందర్రా. మీరు చనిపోతే భవిష్యత్తు ఉంది. లాస్ట్ ఒక సాంగ్ విందామండి మనం. మరణమే చివరి ముగింపు కాదు మీకు. మరణమే చివరి ముగింపు కాదు. మరణంతో బ్రతకైపోతుంది అనుకోవద్దు. ఈ పాటలో ఎంత నీతి ఉందో ఒక్కసారి మీరు చూడండి. మనిషి జన్మకి విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే ఈ లోకం. బ్రతుకులో సుఖం దొరకలేదని మరణమే ముగింపనుకునే ఈ లోకం. జంతువులకు లేది మనసు, బ్రతుకెందుకు వాటికి తెలుసు. నీ కొరకే బలి అవ్వాలని
మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? మనిషి జన్మకి విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే ఈ లోకం. దేవుని ఆత్మను కలిగిన మనిషివి నీవే, ఆది అంతము లేని ఆత్మయే ఉన్నది నీకి. దేవుని ఆత్మను కలిగిన మనిషివి నీవే, ఆది అంతము లేని ఆత్మయే ఉన్నది నీకి. ఆ దేవుడే నీకిచ్చెను, తనలోని భాగాన్ని పంచెను, తన కోసమే బ్రతుకుతావని నిన్ను నమ్మి ఈ బ్రతుకు ఇచ్చెను. బ్రతుకెందుకో గుర్తించక చనిపోవుటే న్యాయమా? మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? మనిషి జన్మకి విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే ఈ లోకం. ఆత్మలేని ఏ దేహమైన అది శవమే, ఆత్మ ఉంటేనే అందరికీ అది అవసరమే. ఆత్మలేని ఏ దేహమైన అది శవమే, ఆత్మ ఉంటేనే అందరికీ అది అవసరమే. నీ మరణ దినము రాశాడని ఆ దినము వరకు బ్రతకాలని తన ఆశ తీర్చి వస్తావని తన కొరకు చెబుతావు నీవని. బ్రతుకిచ్చిన ఆ దేవుని నువ్వు మరచుటే న్యాయమా? మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? మనిషి జన్మకి విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే ఈ లోకం. ఇస్కరియోతు యూదా చేసిన ఘోరం, తనకు తాను ఉరి పెట్టుకొనుటయే చేసిన నేరం. ఇస్కరియోతు యూదా చేసిన ఘోరం, తనకు తాను ఉరి పెట్టుకొనుటయే చేసిన నేరం. చేశాడు అతడు అన్యాయము, చేరింది ఆత్మ పాతాళము. కాలాలి ఆత్మ కలకాలము, తన ఆత్మకే లేదు మరణము. మనిషి చేసిన నేరానికి శిక్షించుటే న్యాయమా? ఇది దేవునికి న్యాయమే. మనిషి జన్మకి విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే లోకం. బ్రతుకులో సుఖం దొరకలేదని మరణమే ముగింపనుకునే లోకం. జంతువులకు లేది మనసు, బ్రతుకెందుకు వాటికి తెలుసు. నీ కొరకే బలి అవ్వాలని మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా?
ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? మనిషికి మరణం ముగింపు కాదని తెలుసా? ఆత్మకే చావు లేదని నీకు తెలుసా? ఇలాంటి మహాజ్ఞానాన్ని నేర్చుకోవటానికి మీలో ఏ ఒక్కరైనా ఇష్టపడితే, నాకు పిల్లలు ప్రిన్సిపాల్స్ ఉన్నారు ఏరియాలో, మీ చర్చిలు విడిచిపెట్టకండి, మీ వాళ్ళను విడిచిపెట్టకండి. అక్కడ నా పిల్లలు బోధించి మహాజ్ఞానాన్ని నేర్చుకోండి. మీ సంఘాలకు మీరే వెళ్ళండి. మీరెవరూ వారిని విడిచిపెట్టి రమ్మని నేను పిలవటం లేదు. కేవలం నేర్చుకోవటానికే వస్తే మీరు నేర్చుకోండి, వచ్చి మీరు నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని సర్వదా కాపాడాలని, మీ ఊరి నాయకులను కాపాడాలని, ఈ రాష్ట్రాన్ని కాపాడాలని, ఈ పెద్దలను కాపాడాలని నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. మీరు కూడా పెద్దలను గౌరవించండి, మహాజ్ఞానానికి వారసులు కండి, తెలియని అనేక మందికి మహాజ్ఞానాన్ని బోధించండి. ప్రపంచమంతా గడగడలాడుతున్నా అదే సమయానికి మనమంతా కూర్చొని మహాజ్ఞానాన్ని నేర్చుకోవటానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశానికి మీరు క్షేమంగా వెళ్ళండి, మీరు సుఖంగా ఉండండి. 63 ఏళ్ల నా వయసు, మళ్ళా మీ దగ్గరికి వస్తానో రానో తెలీదు. నా ఆరోగ్యం గురించి మాత్రం ప్రార్థన చేయండి. మీరు కళ్ళు మూసుకోండి, మీ గురించి నేను ప్రార్థన చేసి, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలమని మేము చెప్పుకోవటానికే గర్వపడుతున్నాం. కనుక ఈ సభలో వినబడిన ప్రతి మాట, వచ్చిన ప్రతి నీ బిడ్డ హృదయంలో భద్రపరుచుకొని కేవలము నటించేవారుగా కాకుండా మీలాగే బ్రతికేవారుగా వాళ్ళని తయారు చేయండి. మీ కోరికలలో మీ మనసులో ఉండాలని, మీ దగ్గరకు చేరుకోవాలని, వాళ్ళకి బంగారు భవిష్యత్తు మరణం తర్వాత ఉందని ఈ ప్రపంచ భవిష్యత్తుతో కలిపి చెప్పాను తండ్రి. ముఖ్యంగా తండ్రి, పిల్లలు వారి వారి గ్రామాలకు, వారి ఇండ్లకు ప్రయాణమై ఈ రాత్రి వెళుతున్నారు. వాళ్ళందరినీ క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. మంచి వర్షాలు ఇవ్వండి, మంచి పంటలు ప్రసాదించండి. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోండి తండ్రి. ప్రభుత్వాన్ని కాపాడండి. రాష్ట్రం అందరం ప్రేమపూర్వకంగా అన్నదమ్ములను తలుచుకొని ప్రతి వారి కష్టాలు పంచుకునేటట్టు ఈ దేశం, ప్రపంచ దేశాలు, ప్రపంచ సర్వ మానవాళి ఒక్కటిగా ప్రేమతో జీవించాలని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. దేవా, ఇంత మంచి సమయాన్ని మాకు ప్రసాదించారు, అందుకు మీకు వందనములు తండ్రి. ఈ ప్రార్థన మా ప్రభువు, మా రక్షకుడు యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.